ఇక బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 27 డేస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం కూడా 12 డేస్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కవర్ చేసుకోవడం జరిగింది. బాలీవుడ్ నుంచి వచ్చిన వెల్కమ్ టు ది జంగల్ కూడా 5 డేస్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే కొన్ని వన్ లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందులా లేట్ చేయకుండా సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 13,15,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 11 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82,43,00,000 రూపాయలని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా మన ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 2,29,00,000 రూపాయలని వసూలు చేసింది. సో ఓవరాల్గా ఈ సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 84,72,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో సినిమా 100 కోట్లలోకి అడుగు పెట్టాలంటే ఇంకొక 15 కోట్ల రూపాయలని యావరేజ్గా ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. మరి అక్కడ వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 2 డేస్ తర్వాత తెలుగులో 2 సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది మరి, కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఉంటాయా తగ్గుతాయా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నడిచిన వెల్కమ్ టు ది జంగల్ 5 డేస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 5 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 4 రోజుల్లో ఈ సినిమా మండే కలెక్షన్స్తో కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర 106,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్నటి రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పొటెన్షియల్ని పట్టుకుంది. నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 9,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 2,50,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా నిన్నటి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 13,41,00,000 రూపాయలు వసూలు చేసి మొదటి 5 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 120,21,00,000 రూపాయలు అయితే మంచి సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసుకుంది. సో 2 డేస్ తర్వాత బాలీవుడ్లో ఆల్ఫా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆల్ఫా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 135 క్రోర్స్ని వసూలు చేయడం జరిగింది. 135 కోట్ల రూపాయలని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. అలాగే మొదటి వారం గడిచిపోయే లోపల మొదటి 7 రోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలని అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 26 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 427,62,00,000 రూపాయలు వసూలు చేసింది. నిన్నటి రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏం రావట్లేదు. అలాగే మిగతా మార్కెట్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అన్ని తీసేయడం జరిగింది. ప్రజెంట్ ఓన్లీ తెలుగు మార్కెట్లో ఉన్నాయి. ఉన్న స్క్రీన్స్లోనే ఈ సినిమా నిన్నటి రోజున దాదాపుగా 36,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా 428 కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాకు కూడా నాకు తెలిసి ఈరోజు రేపు అవకాశం ఉంది. తర్వాత నాకు తెలిసి పెద్ద సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కూడా తీసేసే అవకాశం ఉంది. మరి మహా అంటే మన ప్రాసెస్ ప్రకారం అయితే మన లెక్క ప్రకారం అయితే 430 కోట్ల రూపాయల వరకు సినిమా ఫైనల్ కలెక్షన్స్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక కొన్ని వన్ లైనర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్నటి రోజున 2 సినిమాలకు సంబంధించిన ట్రైలర్ రావడం జరిగింది. ఒకటి అఖిల్ నేను నటిస్తున్న లెనిన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. మంచి సూపర్ రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మంచి బ్లాక్ బస్టర్ కొడతాడేమో ఈసారి అయ్యగారు నెంబర్ 1 అని చెప్పి అప్పట్లో ఒక మాట రావడం జరిగింది కదా, మరి అయ్యగారు ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడా లేదా అనేది చూడాలి. బట్ ట్రైలర్ అయితే మంచిగా ఇంప్రెస్ చేసింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రావు బౌద్ధు, ఇది సత్యదేవ్ వర్సటైల్ యాక్టర్, ఎక్సలెంట్ యాక్టర్ సత్యదేవ్. సో సత్యదేవ్ నుంచి రావు బౌద్ధు వస్తుంది. ఇది మహేష్ బాబు గారి బ్యానర్లో రావడం జరుగుతుంది జిఎంబిలో. సో ఏంటంటే ట్రైలర్ ఫ్రాంక్గా చెప్పాలంటే అర్థం కాలేదు, ట్రైలర్ అర్థం కాలేదు, నిజంగా అర్థం కాలేదు. కొన్ని సినిమాలు నిజంగా థియేటర్లో చూస్తే అర్థమవుతాయి కదా. సో ఇది కూడా అలాంటి సినిమానే. అందులో మనం ఏంటంటే సత్యదేవ్ యాక్టింగ్ డిఫరెంట్ షేడ్స్ చూడొచ్చు. బట్ ట్రైలర్ ఏంటి, ఆ ట్రైలర్లో ఏం చెప్తున్నారని నిజంగా అర్థం కాలేదు. ఓవరాల్గా పూర్తిగా ట్రైలర్ మొత్తం మహేష్ బాబు గారి వాయిస్తో నిండిపోయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మహేష్ బాబు గారి వాయిస్తోనే కవర్ చేయడం జరిగింది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం, ఇలాంటి సినిమా ఇంతకుముందు తెలుగులో ఎప్పుడు రాలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకే నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను, ట్రైలర్ అయితే నాకు ఏం అర్థం కాలేదు. బట్ ఖచ్చితంగా సినిమా చూస్తేనే అది మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మల్లైరా అప్డేట్ వచ్చేసి నాగబంధనంకి సంబంధించి ట్రైలర్ వచ్చింది కదా. మరి 3 ట్రైలర్లో మీకు ఏది నచ్చింది? ఒకవేళ మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాగబంధనం ట్రైలర్ చూశారు, బహదూర్ ట్రైలర్ చూస్తే, అలాగే చూడకపోతే వెళ్ళి చూడండి లెనిన్, ఈ 3 ట్రైలర్లలో మీకు ఏ సినిమాకి సంబంధించిన ట్రైలర్ బాగా నచ్చింది అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చి
మన ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు డివోషనల్ వైజ్గా వెళ్తుంది, మళ్ళీ అంతా డివోషనల్ వైజ్గా వెళ్తుంది. మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఏదైతే నాగబంధనం వస్తుందో, నాగబంధనం డివోషనల్ కాన్సెప్ట్తోనే రావడం జరుగుతుంది. పద్మనాభ స్వామి అలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వారణాసి వస్తుంది. వారణాసి రాముడి కథ సంథింగ్ అందులో ఒక 20-30 నిమిషాలు పెట్టడం జరుగుతుంది. వారణాసికి సంబంధించి, కుంభకర్ణకు సంబంధించి ఆ యుగానికి వెళ్ళి మళ్ళీ. అలాగే నెక్స్ట్ వచ్చి ఇరుముడి, అయ్యప్ప స్వామి మాల వేసినట్టు అలా ఇరుముడి కూడా డివోషనల్ వైపు వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి కల్కి 2 కర్ణ క్యారెక్టర్ అంటే మహాభారతం దానికి సంబంధించి సీక్వెన్స్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారి రీసెంట్గానే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి. సో ఇలా మొత్తం మళ్ళీ ఒక్కసారి మన ఇండస్ట్రీ మొత్తం, తెలుగు ఇండస్ట్రీ మొత్తం మళ్ళీ ఒకసారి డివోషనల్ వైపు వెళ్తుంది. సో ఏంటంటే వీళ్ళు ప్రపంచానికి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని పరిచయం చేయాలని చెప్పి, అంటే చిన్న సినిమాలంటే పక్కన పెట్టండి, పెద్ద సినిమాలు ఆ లెవెల్లో వెళ్తున్నాయి కాబట్టి ప్రపంచానికి మన భారతీయ సంస్కృతి అంటే ఏంటో చూపించడానికి మన సినిమాలు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి రణ్వీర్ సింగ్ గురించి ఒక అప్డేట్ ఉంది. రణ్వీర్ సింగ్ దురంధర్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత మరి ఎలాంటి సినిమా తీస్తున్నాడు. కాకపోతే ఈసారి ఏంటంటే ఏకంగా వరల్డ్ మొత్తం ప్రపంచాన్ని టార్గెట్లో పెట్టుకొని తీస్తున్నాడు. రణ్వీర్ సింగ్ జాంబీ లాంటి ఒక సినిమా తీయడం జరుగుతుంది. అంటే బేసిక్గా ఈ జాంబీ క్యారెక్టర్స్ అనేవి జాంబీ బేస్ చేసుకొని హాలీవుడ్లో చాలా సినిమాలు వస్తాయి. మన దగ్గర చాలా తక్కువ, కానీ తెలుగులో జాంబీ రెడ్డి సినిమా వచ్చింది, మన తేజ సజ్జా తీసిన జాంబీ రెడ్డి. సో సేమ్ అలాంటి కాన్సెప్టే అనమాట. అలాంటి కాన్సెప్ట్తో ఒక సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు వచ్చేసి ప్రళయ్. సో ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడంట. సో జాంబీ అండ్ దీని షూటింగ్ కూడా ఫస్టే ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్లో దీని సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఈ సినిమాని సరే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడం జరుగుతుందంట. రణ్వీర్ సింగ్ దురంధర్ తర్వాత ఇలాగే మంచి అద్భుతమైన సక్సెస్ అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. రామాయణ ఏదైతే ఉందో ప్రజెంట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ ఇయర్లో, ఎందుకంటే రామాయణ దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. సో ఆ సినిమాకి సంబంధించి ఈ జూలై 14వ తారీఖున ట్రైలర్ ఈవెంట్ ఉంది అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. బట్ ఇదైతే మీరు రూమర్ వరకే ఉంచుకోవచ్చు, ఎందుకంటే అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఏంటంటే జూలై 14వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ప్రజెంట్ అయితే న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చెప్పలేం కానీ, సో ఫైనల్గా ఈ న్యూస్ అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. ఒకవేళ ట్రైలర్ వస్తే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే సినిమా దివాళీ టైంలో వస్తుంది. నెక్స్ట్ ఇంకో అప్డేట్ వచ్చేసి వారణాసి గురించి. సో వారణాసి గురించి రీసెంట్గా రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే, రాజమౌళి గారు ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకో 80 రోజులు పెండింగ్ ఉందంట. సో 80 రోజుల షూటింగ్ అయిపోతే ఆల్మోస్ట్ వారణాసికి సంబంధించి షూటింగ్ అయిపోయినట్టే. ఇక షూటింగ్ అయిపోయింది తెలిసింది కదా, రాజమౌళి స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో మార్కెటింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో ఇంకో అప్డేట్ ఏంటంటే, అది రీసెంట్గా తెలియజేసిందంటే ఈ సినిమా తండ్రి కొడుకుల అనుబంధం తర్వాత స్టోరీ ముందుకెళ్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఐ థింక్ తండ్రి పాత్రలో నాకు తెలిసి మాధవన్ గారు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ మధ్యలో వినిపించింది మాధవన్ గారు ఈ సినిమాలో చేస్తున్నారని చెప్పి. సో మహేష్ బాబు గారు తండ్రి పాత్రలో నాకు తెలిసి మాధవన్ గారు చేసే అవకాశం ఉంది. కొడుకు పాత్రలో మనకు మహేష్ బాబు గారు చేసే అవకాశం ఉంది. అలాగే మాధవన్ గారు నాకు తెలిసి ఆస్ట్రాయిడ్గా ఇంకా సైంటిస్ట్గా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉంది. అది ఎందుకు ఏంటి అనేది డీటెయిల్గా మనం ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్గా ఇదనమాట మా ఇంటి బంగారం పెద్ది ఇంకా వెల్కమ్ టు ది జంగిల్ మూవీ కలెక్షన్స్ రిపోర్ట్స్తో పాటు కొన్ని వన్-లైనర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.